పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించి ప్రతి ఇంట్లోనూ మట్టి వినాయకులను ఏర్పాటు చేసుకుని పూజించి వినాయక చవితి పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ప్రజలకు పిలుపునిచ్చారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డిల ఆధ్వర్యంలో స్థానిక గంగమ్మ గుడి వద్ద దాదాపు 500 మట్టి వినాయక ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదిదేవుడైన వినాయక స్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండి వారి కష్టాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రపంచమంతా జరుపుకునే ఈ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏకవీర సేవా ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, కెఎస్ రాజా, సుబ్రహ్మణ్యం రెడ్డి, కళ్యాణి ప్రవీణ్, సాయి, ముత్యాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. Yo. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. హిందూ సాంప్రదాయంలో మనం ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొదటగా విఘ్నేశ్వరుని తలుచుకొని కార్యక్రమం నిర్వహిస్తాము. భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి నాడునే మనం వినాయక చవితిగా జరుపుకుంటున్నాము. ఏకవీర సేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి వినాయక ప్రతిమలు అందిస్తున్నాము. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడున్న వాస్తవంగా ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఈ కలుషిత రంగుల ద్వారా మానవుడికి చాలా హానికరం. అందుకొరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పర్యావరణానికి పాటుపడాలని కోరుకుంటున్నాము. విఘ్నేశ్వరాయ నమః. రేపు వినాయక చవితి హిందువుల తొలి పండుగ. ప్రతి ఏడు వినాయక చవితి ముందు రోజు పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మట్టి విగ్రహాలనే మన ఏకవీర ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామీజీ ఆధ్వర్యంలో ప్రతి ఏడు ఇక్కడ స్థానిక తాతానగర్ మన గంగమ్మ తల్లి దేవాలయం కూడలి వద్ద ఇక్కడ తాతానగర్ వాసులకు, తిరుపతి ప్రజలకు అందరికీ మట్టి విగ్రహాలు ఏకవీర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. స్వామివారు ఈ పర్యావరణ కాపాడాలనే ఉద్దేశంతోనే ఈ మట్టి విగ్రహాలని ఉచితంగా పంపిణీ చేసి ప్రజల్లో అవేర్నెస్ తెచ్చి మట్టి విగ్రహాలని పెట్టి పూజిస్తే మనకు అన్ని శుభాలే జరుగుతాయి. అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని రేపు వినాయక చవితికి పెట్టి పూజలు చేసి దాన్ని నిమజ్జనం చేయండి. అన్నీ మనకు శుభాలే జరుగుతాయి. ఈ మట్టి విగ్రహాలను నిమజ్జనం చేసే చెరువులో కూడా ఈ మట్టి కాబట్టి కరిగిపోయి బాగా ఉంటుంది. అదే రసాయనాలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసిన బొమ్మలు వేస్తే ఆ నీరు కూడా కలుషితం అయ్యి ఆ నీరు తాగే జలరాశులు, ఈ ఆవులు, గేదెలు
ఇలాంటివి మళ్ళీ చేపలు ఇలాంటివన్నీ తాగితే వాటికి కూడా ఇబ్బంది. ఆ వాటర్ని మరి ఈ పంటలకు ఉపయోగిస్తే పంటలకు కూడా ఇబ్బంది. అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలని వాడండి. వినాయకుని ఆశీస్సులు అందరూ పొందండి. ఏకవీర ఫౌండేషన్ వారు ప్రతి సంవత్సరం ఇలాంటి మంచి కార్యక్రమం ఉచితంగా మట్టి విగ్రహాన్ని ఇస్తున్నందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.